హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చూడండి, వెల్కమ్ టు ఎక్స్బరీ గార్డెన్స్. ఇది మేము ఇప్పుడు చూడటానికి వెళ్తున్నాము. చూడండి టైమింగ్స్, గార్డెన్స్ అడ్మిషన్స్, అడల్ట్ ఎంత డబ్బులు, ఎంత టికెట్ ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి డిస్ప్లే చేశారు. చూడండి, మెంబర్షిప్కి అయితే ఒక రకంగా, అండర్ 3 years అయితే ఫ్రీ అంట. ఫిఫ్త్ స్టాండర్డ్ అయితే 17 pounds ఒక్కొక్కరు, 17. చిన్నపిల్లలకైతే 6.5, అంటే 10 మొత్తం 4, 2 పిల్లలు, 2 పెద్ద వైఫ్ అండ్ హస్బెండ్ 2 పిల్లలకి 44.65 అంట. ఇది విజిటర్స్ మనం చూసి లాన్ అంతా గార్డెన్ కూడా ఏ విధంగా ఉంది ఏంటని కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. కార్ పార్క్ వచ్చి ఇది మొత్తం కార్ పార్క్, ఇదంతా కూడా కార్ పార్క్ ఫుల్. ఇంకంతా ఈవినింగ్ అయిపోతుంది కదా, వెళ్ళిపోతాం. స్టీమ్ రైల్ ఫర్ యాక్సెస్ టు ద రైల్వే ప్లీజ్ యూజ్ ద మెయిన్ గార్డెన్స్ ఎంట్రన్స్. మెయిన్ గార్డెన్ ఎంట్రన్స్లోంచి రావాలంట రైలుకి. ఇదిగో బొగ్గు, ఇదిగో రైలు అంతా ఇక్కడ పోయిద్దంట. పువ్వులాగా ఉంటాయి. చూడు, ఆ పువ్వులు పట్టుకో. అసలు కాగితం పువ్వులు లాగుండయే, చూసావా? కాగితం పూలు లాగుండాయి కానీ నిజం పూలు. అవి కూడా చూడు, చూస్తా కాగితం పూలు లాగలేవు. అదే మనకి తిరణాల వీటికి, ప్రబండ్లకి ప్లాస్టిక్ లాగా, కానీ చూడు ఇది రియల్ పువ్వులు. అంతా ఉండవు, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి బాగా ఉంటాయి. ఇది చూడు, ఇది కూడా అదొక కలరు, ఇదొక రకం. చూడు అసలు గుత్తులు అట్ట కాసినవి. పట్టుకో. అదే అదే చూస్తాకి దూరంగా కాగితం పువ్వులు లాగా ఉన్నాయి. బాగుండయి, అవును. ఇది ఇదే కలర్. ఇక మొగ్గ, ఇక ఇచ్చితే ఇంత పువ్వు వస్తుంది అనమాట. మొగ్గ చూడట, అవి కూడా చూడ, ఎన్ని మొగ్గలు ఇచ్చటానికి రెడీగా ఉండే. ఎండ వచ్చింది, ఎండ వస్తే బాగుంటుంది. ఇక చూడు, ఇది తెలుపు. అంటే ఈ కొండీలు కూడా కొనుక్కోవచ్చు. ఇది ఎక్స్బరీ దీని పేరు. ఇది 20 pounds అంట, 21 pounds అంట. ఇది అంటే 2200, అంటే ఇప్పుడు రేటు పెరిగింది కదా, లేకపోతే 2100 చెట్టు. చూడు, అబ్బా గుత్తులు గుత్తులు. సరేదా, 1:30 గంట ట్రైన్, దానికి వెళ్దాంపా. ఇది పసుపు, ఇది ఒక రకం. ఇది చూడు, బాగుంది. అంటే ఇది గార్డెన్లో ఈ అమ్మకానికి పెట్టారు. ఎదరగా వచ్చిన వాళ్ళు కొనుక్కుంటాకి అట్ట. లానప్పుడు మన పెద్ద గార్డెన్ ఉంది కదా, అది చూడటానికి కదా వెళ్ళేది. 200 ఎకరాల గార్డెన్ అంట ఇది. ఇది ఎక్స్బరీ ఫ్లవర్ షాప్. ఒక షాప్ 1955 నుంచి ఉందంట. అది అక్కడ రాశాడు చూడు. ఆ షాప్, ఈ గార్డెన్ పేరు షాపు 1955 నుంచి ఉందంట. ఇదిగో ఈ గార్డెన్ మొత్తం ఇదంట. ఇంత పెద్ద గార్డెన్ చూడు.
ఆ మ్యాప్ లోన ఇన్ఫర్మేషన్ మ్యాప్ అనమాట ఇదంతా. ట్రైన్ కూడా అదిగో రైలు ఆ చెట్లలో నుంచి వస్తుంది. లోనికి వెళ్దాం. టికెట్ తీసుకోవాలి ఇక్కడ. ఇటు తిరగండి. హలో మాస్టర్, వినపడతలా? ఎక్కడికి వచ్చారు? నడిచి మొత్తం చూస్తారంట. వాళ్ళకి ఏముందిలే కుర్రోళ్ళు. ఏంటంటే ఏంటంటే ఇదిగో ఇదిగో ఇక్కడ ఉండవు కదా, ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత ఇదేమి లేదు, ఇది ఊరకెట్ట ఎట్ట తిప్పి ఊరకెట్ట తీసుకొచ్చి ఆపుతాడు. ఇది మొత్తం నడిచే చూడాలా? మరి దీనికి ట్రైన్ కి సంబంధం లేదు. మొక్క డబ్బులు ఎక్కుతానన్నావు, కొన్నాంగా, ఇంకేం చేస్తావు? ఎక్కుతా దామా. ఇక్కడ లండన్ లో డబ్బులు అట్ట అసలు ఏమి లేదు. దామా. ఏమే మరి మేము అంతా మిస్ అవుతామో మాకు కూడా చూపిస్తాకి. మీ వెనకాలే తిరుగుతాం ట్రైన్ తిరిగి వచ్చి. రైలు ఉందంటారు, రైలుకి ఎక్స్బరీ సెంట్రల్ అంట ఈ రైలు పేరు. పద రైలు ఇక్కడే లైనే. She was scared. Good afternoon. Good afternoon too. Yeah, just hang forward a minute. Yeah. Got a phone. అమ్మా ఇద్దరం కదా. నువ్వు తిరగాలని తిరగలేదులే అమ్మా. ఏంటండి ఇప్పుడు రైల్లో కొద్దిగా అయినా చూడు మరి మొత్తం ఇంత గార్డెన్ తిరగాలంటే తిరగలేము. అదే అందుకని ఏదో చూసిన వరకే. అదే ఇవన్నీ పూల చెట్ల. అదే చూసా. అది గార్డెన్ పూలు. అదే జనాలు నడుచుకుని అది కొద్దిగా అంతా ఇక దారి పోవాలి. ఇక మరి అదే మరి ఆడకే మనకు అర్జుడు పొదలు పొగ.
ఎంత పెద్ద చెట్లు ఎంత ఎత్తు ఉన్నాయి చూడు. ఎత్తు చెవు వరకు అసలు. ఆహా ఇది చూడు అబ్బా ఎంత బాగుంది. ఇది ఇక్కడ కూడా తెల్లయ్యే పైన అదిగో చూడు అది గది గది వాళ్ళు ఇదిగి ఎన్ని గంటలు నడిచారు వాళ్ళు ఇదంతా సోత్తాకి వెళ్తున్నారు. అమ్మా వాళ్ళు నిన్న పోయారంట, నిన్న నడక 100 కిలోమీటర్లు నడిచారంట. ఆ ఫోటోలు చూపిస్తా నీకు చూద్దుగాని. అసలు ఎంత బాగుందో బ్యూటిఫుల్గా అదంతా. ఇక్కడ కాదు ఇంకో చోట అసలు భలేగా ఉంది అడవుల మధ్యలో. మనం కూడా వెళ్ళొచ్చు కానీ నువ్వు నడవలే. అదిగో సిరినా చూడు రెండు వైపులా అటు చూస్తావు అటు. ఆ మధ్యలో కానీ ఇదే బెటర్, చక్కగా ఇటు చూడొచ్చు ఇటు చూడొచ్చు. మనం ఇద్దరు అయినా నలుగురికి అయితే మధ్యలో ఇచ్చేవాడు. ప్రకృతి ఒడి అన్నట్టుగా. ఇగో చూడమ్మా చూడు రకరకాలుగా. చూసారా ఈ మధ్య చూడాలి రాల. మేము గులాబీ తోట అది 100-200 ఎకరాల్లో అమ్మో అయ్యే గులాబీ తోట. అది వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలమ్మా. అవి చూసారా? అది చూసాము. అసలు ఇక అది చూసామంటే అంత బాగుంటుంది అసలు. గులాబీలకు అన్ని రకాల గులాబీ తోట. అది ఆ పింక్ కలర్ ఎక్స్బరీ నార్త్ అంటే ఇది అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉత్తరం వైపు అంట. ఇది ఉత్తరం వైపు అంట ఈ గార్డెన్. అయ్యి ఎర్రయ్య చూడు అట్ట ఎర్రయ్య. ఇది ఇట్టుకోండి ఎర్రయ్య. ఆ పొదల్లోంచి చక్కగా నడుచుకుని అయితే వెళ్ళొచ్చు. వెళ్దాంలే కొద్దిగా మరీ తిరగపోయినా తిరుగుదాం. ఏదో అన్ని చూపించాలనుకుంటున్నా కానీ మరేమో ఓకేలే పర్వాలా. 7 పౌండ్లు తిప్పాడు బాగానే. వైలెట్ వంకాయ కలర్. ఇది కూడా చూడమ్మా.
రామాయణకాలు తిరిగితే అన్ని చూపుతాడు మ్యాప్ ప్రకారం. పెద్ద పెద్ద చూస్తే అంతే. నిన్న అసలు మీ ఇద్దరు వెళ్ళినా బాగుండేదేమో, అమ్మగా అన్ని చూపించుకొచ్చేవాడు. నేను వెళ్ళి మన ఇద్దరు అయితే కాసేపు కొన్న చేసి ఇది చూపించేది కొద్దిగానే, కాకపోతే మనకి ఎక్కువ ఇంకా తిరగాల్సింది చాలా ఉందంట. పసుపు కాలరా లైట్ కోసం ఉండయి కదా, ప్లాస్టిక్ పువ్వు. అదే మరి ఎవరైనా ప్లాస్టిక్ పూలే అనుకుంటారు, కానీ నువ్వు మామూలు న్యాచురల్ పూలు అని ఎవ్వరు అనుకోరు. అలాగ పోదాం రామ్మ. ఇక్కడ రా, చూడు ఎంత బాగుంది కలర్. నుంచో ఫోటో దీని ఒకటి. ఛార్జింగ్ లేదా భలేగా ఉంది. ఇది గట్టి చూసుకుంటే వెళ్ళాలమ్మా. మరి ఇక జనమేమో అటు ఊరకే పైన చూసుకుని పోతున్నారు. ఇదిగో చూడు అవన్నీ. అబ్బో ఇది చూడు, అస్సలు తోటలాగా. పద నడు రా గబగబాలు. బాబు ఆ తెలుపు, అక్కడ తెలుపు. ఇది ఇటు చూడు, అక్కడికి కూడా వెళ్దామా? అక్కడ వరకు అటు చూసుకుని ఇటు వెళ్దాం. అబ్బో అసలుకి ఇల్లే కొందుకమ్మా. అదా
చిన్నగా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక అన్ని ఫోటోలు దిగాలంటే దిగలే. ఈ వీడియో వచ్చినంత వరకు తీస్తాం. ఇది చూడు. ఇక అక్కడ మనం అది ఆ తోట అక్కడికి వెళ్ళా. ఇంకా ఇటు వెళ్తున్నాం. ఇక ఇల్లు అటు వెళ్దాం మళ్ళా. ఇదిగో చూసేది వెళ్ళే కొందుకు ఇక ఇటు తిరిగి ఇటు వెళ్దాం. జనం అటు వెళ్తున్నారు. గవగవాలు నడవమ్మా. వీటి నుంచి ఇటుకు రావడం. ఇటు వెళ్దాం. ఉందా మళ్ళీ వెళ్తుంది ట్రైన్. అదే ఎక్కువగా పింకు ఇవే కనపడుతున్నాయి పోతలుగా. అన్నీ రకరకాలుగా. లేదు ఆహా అట్టని కాదులే పాపం. అక్కడే అట్టకు ఇంట్లోనే ఉంటావు. తీసుకొని ఎవరు వెళ్తారంత ఖర్చు పెట్టుకుని. అసలు ఎందుకు అంతా చక్కగా ఉంటే నేను పెడతా శుభ్రంగా తిరగచ్చు. కథలు రాయే ఏముందమ్మా ఇక్కడ ఇంత నాకు 10-20 వేలు పడితే మంచిగా చూడవచ్చు. మంచి మంచి ప్లేసులు. మనకి ఇండియాలో లేని ఏముండయా. గన్నేరు పూలు ఏదో బిళ్ళవర్ధన పూలు అనేవాళ్ళే అట్టా ఉన్నాయి కదా కొద్దిగా. అదే దేవుడు పూజలు చేస్తాకి ఉంటాయి కదా. రాక్ గార్డెను. ఇది రాక్ గార్డెన్ అంట. అది అమెరికన్ ఎక్స్బరీ నార్త్ అటు. ఇదే చూడటానికి అందంగా కనిపిస్తాయి కెమెరాలు అంతే కదా. అసలు చూడంగానే అబ్బో మనం చూడలేదే ఇవ్వలే ఉందే అనిపిస్తుంది. ఎక్కడుందా ఈ చెట్టు. ఇదంతా మేము చూసామమ్మా. Dá pra minha mãe impressionada, esse boneco não tem que parar. ఇక్కడ అదిగా పింక్ దగ్గర నుంచి.
నాది 34% ఉంది. హీరో అవ్వాలి అప్పుడు దాకా అది పట్టుకొని మేము ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేస్తాం. ఏ రాత్రి నువ్వు ఎంజాయ్ చేస్తా, తర్వాత నేను ఇందులో చూసి ఎంజాయ్ చేస్తా. అటువంటిప్పుడు నువ్వు చూసి దీన్ని నీ తాతలు చూసి లాగా తీస్తారు వీడియో. అదే అదే చూసా. ఇదే జపనీస్ బ్రిడ్జ్ అంటే జపాన్ వాళ్ళు ఈ రకంగా కడతారు బ్రిడ్జ్లు. అది ఎట్టా మనం మంచం కోళ్ళు లాగా. మనం అంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. మంచం కోళ్ళు. రౌండ్ పెట్టి ఏరియా పెడతారు. ఈ చెట్టు కింద మనం మ్యాట్లు తెచ్చుకోలేదుగా. కూర్చో అట్లా కాదు. ఎండ్లు ఈడకు రావాలంటే టెంప్ట్ అవుతాం. అంతేనా? అవునా? కానీ ఈ సీజన్ అప్పుడే వస్తాయేమో ఇవి. ఓ అంతే కదా, సమ్మర్ సీజన్ అప్పుడు. పట్టుకో. ఆహా సూపర్. లేపారు బాహుబలి రోడ్ రోలర్ని. లాక్కెళ్ళాలి, అది లేవటం కాదు. అదేలే మిషన్ మా అవదలే చాలా బరువు ఉంటుంది. ఎన్ని కేజీలు ఉంటుందో. విన్నానా? పైన అవును,
పింక్ లాగా. వైట్ పింక్. అవును. రండి. అక్కడే ఉండండి. అది కాకపోయినా ఈ పచ్చదనంలో ఊడిపోయినాయి. ఇది వస్తుంది అన్నిటికీ. అవి మనకి సంపంగి పువ్వు లాగా కలరు. సంపంగి పువ్వు లాగా లేవు, కలర్ అట్టా ఉంది. దూరంగా ఉండి చూస్తే ఆకు పువ్వు కలర్ నల్ల తెల్ల సారీ గ్రీన్ ఆకు, ఈ వైట్ ఆకు ఏందా అనుకుంటారు. అవును, పువ్వు అనుకోరు. పువ్వు అనుకోరు. అవును, అసలు చూడు ఎంత బాగుందో. పువ్వు అనుకోరు, ఇది కూడా ఒక ఆకు అనుకుంటారు. చెట్టు చూడు, పెద్ద చెట్టు, మరి చెట్టు నిండా ఉన్నాయి మళ్ళా. కొన్ని కొన్ని మనం చూడకండి. నిన్న కూడా చాలా పక్షులమ్మా, మనం ఎక్కడా చూడనయ్యే, కానీ పాప నువ్వు ఎక్కువ చూడలేదుగా. ఏకే తీసావుగా. రమ్మా. ఫోటో తీశారు. ఈ కలర్ తీయలేదు. వీడియో కూడా దిగా మా పక్కన, ఫోటో వీడియో. ఆగండి, అట్నే ఉన్నాను. ఈ చెట్టు చూడమ్మా, ఇది ఎంత చెట్లు చూడ, క్రిస్మస్ ట్రీ లాగా అట్లా బాగుంది. ఆ బిల్డింగ్ అన్నీ కూడా. ఆ చెట్టు చూడు ఎంతలా ఉందని. నేను చెప్పాక 2-3 వాటేసుకున్న ఆమర ఎంత చెట్లే వాళ్ళ స్కూల్లో. ఎంత చెట్లు, ఎన్ని చెట్లు ఉంటాయో అసలు స్కూల్ నిండా చెట్లు. వెళ్ళి మేము అక్కడ నుంచునేవాళ్ళం, ఇల్లు నాన్న నుంచి వచ్చేవాళ్ళు స్కూల్. మాకు చెప్పుకుంటాం, మన ఇండియన్స్ ఉండేవాళ్ళు, తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు కానీ పెళ్లి చేసుకుంటాకు వచ్చిన వాళ్ళు అందరూ 10 నిమిషాల ముందు వెళ్ళిపోతాం కదా. పదండి.
గ్రీనరీ, పువ్వులు, గార్డెన్, ఎంత చెట్లు, ప్రకృతి అంటే ఇది. ఎంజాయ్ చేయాలి. మస్ట్ విజిట్ ఈ గార్డెన్ మాత్రం ఖచ్చితంగా. యూకేలో ఉండేవాళ్ళు ఎవరైనా ఈ గార్డెన్ మాత్రం విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. అసలు చూడండి ఎంత బాగుందో. అక్కడ గుర్రాలు మేస్తా, పువ్వులు. అసలు ఎక్స్బర్గ్ గార్డెన్, స్టీమ్ రైలు చక్కగా చూడండి. సరేగా ఉండండి. ఎక్స్బర్గ్ గార్డెన్ చాలు. ఏం కావాలంటే తినలేదా? అది నైట్ వైట్ వచ్చారా? వైట్ వైట్ వచ్చినాయా? అట్లా ఉండండి. రాని నేను ఒకసారి గార్డెన్ సెంటర్ గిఫ్ట్ షాప్.